నాయన మహాపరిశుద్ధం దేవికి వందనాలు స్తోత్రాలు మహోన్నత మహాగణుడ గొప్పవాడ మీకు వందనాలు చేసిన మీరే మహిమ పొందండి దీవించండి ఆశించండి వాక్యం ధరనాన్ని మీరు మాతో మాట్లాడి బలపరచండి ఏసునామమున నడుచున్నాం తండ్రి. వాక్యం వినిస్తున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా రెండు వందనాలు. నిన్నటి దినాన యెహోషువ గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. అందులో ఆకాను చేసిన ఆ పని, దేవుని మీద విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడని ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. దేవుడు సహాయం కాకుండా మనుషుల సహాయం వ్యర్థము అని చెప్పేసి దేవుని సందులోనే ఉండి చేసే పనులన్నీ కూడా ఇలాంటివి చేసి దేవుని ప్రజలందరి మీదకి కూడా కీడు తెచ్చే బిడ్డలుగా అనేక మంది ఉన్నారు. చూడండి 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరియు యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీకు అప్పగించున్నాను. నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసేదివో అదే హాయికిని దాని రాజుకును చేసేదువు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగానుంచుము. యెహోషువ యోధులందరూ హాయి మీదికి పౌరునని ఉండగా, యెహోషువ పరాక్రమ గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూస్తూ పొంచి ఉండవలను. పట్టణమునకు దూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండి, నేనును నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణమునకు సమీపించదము. వారు మునుపటి వల్లే మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురు అని అనుకొని మేము పట్టణము యుద్ధ నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దాన్ని తగలబెట్టవలను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా, వారు పొంచి ఉండుటకు హాయి పట్టణం పడమటి దిక్కున బేతేలుకు హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. హల్లెలూయా. చెప్తున్నాడు దేవుడు, ఆకాను చనిపోయాడు అంటే పాపం పరిహరించబడిన తర్వాత దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారికి తోడుగా ఉన్న తర్వాత వారందరూ కూడా బయలుదేరి హాయి పట్టణానికి వెళ్దాం అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళండి. ఆ యుద్ధ సన్నద్ధులైన వారందరూ కూడా బయలుదేరి వెళ్ళండి. హాయి పట్టణాన్ని నేను మీకు అప్పగిస్తాను. హాయి ఎరుకో రాజుకు ఎలా చేశారో హాయి రాజుకును, ఆ జల్లుకు, ఆ పట్టణమును కూడా అలాగే చేదురు అని చెప్పి అందులో ఉన్న దొరికిందంతా కొల్ల సొమ్ముగా మీరు తీసుకోవచ్చు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకో మాట అంటున్నాడు కదా, వీరు వెళ్ళి కొంత దూరంలో పట్టణానికి వెలుపట కొంత దూరంలో కొంతమంది మాటుగా దాక్కుని ఉండి, కొంతమంది మాత్రం యుద్ధానికి వారి మీదకి వెళ్ళండి. యుద్ధానికి వెళ్ళి వారి మీదకి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని పట్టుకోవడానికి పారిపోయి కొంత దూరం అనేది పారిపోయిన తర్వాత వాళ్ళు తరుముతా ఉంటారు. పారిపోయిన తర్వాత ఈ తరిమేవారు తరుముతూ వారి దగ్గరికి వెళ్ళగా దాక్కున్న వారు ఊరి మీద పట్టణం మీదకి వెళ్ళి వారిని కాల్చి వేసేయండి అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఊరంతా యోధులందరేమో బయట ఉన్నారు, మామూలు వాళ్ళేమో అందరూ లోపల ఉన్నారు. అలాగా ఆ పట్టణం అంతా కూడా దేవుడు వారికి అప్పగించాడు. తర్వాత ఉదయమున 10వ వచనంలో, ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలును పెద్దలను జనులందరూ ముందుగా హాయి మీదకి పోయిరి. అతని యుద్ధనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటికి వచ్చి హాయి దిక్కున దిగిరి. హాయికిని మధ్యను లోయ ఉండగా వారు ఇంచుమించు 5,000 మంది మనుషులు నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలుకు హాయికిని మధ్యను పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమును ఉత్తర దిక్కున తమ సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున వారి వెనుకటి భాగమున నున్న వారిని ఉంచి తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగెను. హాయి రాజు దాన్ని చూసినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరి తాను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారిని పట్టణము పడమటి వైపున నుండి సంగతి అతడు తెలుసుకోలేదు.
యెహోషువ ఇశ్రాయేలందరును వారి ఎదుట నిలవలేక ఊడిపోయినట్టున్న వారై అరణ్య మార్గము తట్టు పారిపోయి వారిని అతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలు తరుముటకు పోనివాడు ఒక్కడునో లేడు. ఒకడునో హాయిలోనే లేక బేతేల్లోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవినిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలును తరమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేతపట్టుకొనిన ఈటెను హాయి వైపుకు చాపుమో, పట్టణమో నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతిని ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటలోనికి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో జొచ్చి దాన్ని పట్టుకొని తగలబెట్టిరి. హాయి వారు వెనక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము పొగ ఆకాశముకెక్కుచుండెను. అప్పుడు అరణ్యము పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీదకి పడుచుండిరి. గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయిను. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువ ఇశ్రాయేలందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారు పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కుబడిరి. గనుక ఇశ్రాయేలు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగిలి ఉండలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. బీటీలోను పొలములోను హాయి నివాసులు తరిమిన ఇశ్రాయేలు వారి చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడు ఒకడునో లేకపోయెను. ఇశ్రాయేలు అందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దాన్ని కత్తివాత నిర్మూలం చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలు ఆ పట్టణంలోనికి పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొండ్రి. అట్లు యెహోషువ హాయిని నిత్యము పాడైపోవాలనని దాన్ని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంత్రం వరకు రాను మీద వేలాడదీసెను. పొద్దుగుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వారి శవమును మరణం మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకును ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనప పనిముట్లను తగిలింపగా కారురాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలుకు వ్రాయించిన ధర్మశాస్త్రమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద ఉంచెను. అప్పుడు ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి అందులో పుట్టిన వారేమి ఇశ్రాయేలందరూ వారి పెద్దలను నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరిజీము కొండ మీదనున్న సగం మంది ఏబాలు కొండ మీద ఎదుట నిలవగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వసమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. హల్లెలూయా. హాయి పట్టణాన్ని వీళ్ళు పట్టుకున్నారు. హాయి పట్టణాన్ని దేవుడు చెప్పినట్లుగానే ప్రజలందరూ కూడా వెళ్ళి పారిపోతున్నట్టుగా వెళ్ళిపోయారు. వీళ్ళు తరుముతుట్టుగా వెనక్కి తిరిగారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చి మొత్తం కూడా కాల్చివేశారు. ఆ రాజును పట్టుకున్నారు. రాజును కూడా తీసుకొని వచ్చి పురద్వారం దగ్గర వేలాడదీశారు. అది చనిపోయిన తర్వాత దాని మీద రాళ్ల కుప్ప వేసి అది చేశారు. అయితే ఈ విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది, హల్లెలూయా, ఇక్కడ జరుగుతుందంతా కూడా దేవునికి విరోధంగా నిలిచింది. ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అనేది మాత్రం ఈ హాయి రాజు కూడా అర్థం కాలేదు. ఎరుకోను
నాశనం చేసినప్పుడైనా సరే లోబడకుండా, లోబడితే దేవుడు ఆశ్రయించేవాడే, దీవించేవాడే కానీ ఎప్పుడు కూడా పగ తీర్చుకునేవాడు కాదు. శరణు కోరిన వారికి శరణిచ్చేవాడే గాని, అయితే వీళ్ళు చేసిందంతా కూడా తిరుగుబాటే. దేవుని ప్రజలకు గాని, దేవునికి స్థానం ఇవ్వకుండా, ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయనకి లోబడకుండా వీళ్ళు చేసి వారి ప్రాణం మీదకే తెచ్చుకున్నారు. చిన్నవారు గాని, పెద్దవారు గాని మొత్తం 12,000 మంది కూలిపోయారు. ఎందుకు అంటే, వాళ్ళు ఒక్కడు కూడా ఇంటి దగ్గర ఉండలేదు. అందరూ తరమడానికి వెళ్ళాడు. చిన్నవారి దగ్గర మొత్తం కూడా. అంటే అంత దుర్మార్గంగా వారు ఉంటుండగా దేవుడు ఎవ్వరిని కూడా వదిలిపెట్టలేదు. మొత్తానికి సమూలం నాశనం చేసి హాయిని అలాగే కాల్చివేసి ఇప్పుడు కూడా అలాగే ఉందన్నాడు. అలాగే తర్వాత మోషే యెహోషువకు ఆజ్ఞాపించినట్టుగా ఏబాలు కొండ మీదను, గిరిజీం కొండ మీదను, ఏబాలు కొండ మీదనేమో ఆశీర్వాద వచనాలు, గిరిజీం కొండ మీదేమో శాప వచనాలు. మోషే యెహోషువకు చెప్పినట్లుగా ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని కూడా బోధించగా వారందరిలో ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని వారు చదివి అందరూ కూడా విని ఆలకించి ఆ ప్రకారంగా జీవించారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగరుడ గొప్పవాడా మీకే స్తుతులు, స్తోత్రాలు చేసి మీరే మహిమ పొందండి ప్రభువా. అయా తల్లి మీకే స్తోత్రాలు చేస్తున్నాయి. మనం దీవించండి, ఆశించండి, మంచి ఆరోగ్యం, క్షేమం, భద్రత అయా కృప దయచేయండి తండ్రి. నాయన అయా కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదిస్తాను తోడుగా వచ్చిన వాక్యం వెలుసు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా.